రీసెంట్ గా మన హాబీలో జాయిన్ చేసుకుందాం అని చెప్పి ఒక ఫ్లవర్ హార్న్ ని సైడ్ కి తీసి పెట్టడం జరిగింది. ఆ ఫ్లవర్ హార్న్ బేబీ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే నేను ఒక సెల్లర్ ని, నా దగ్గర నెంబర్ ఆఫ్ ఫ్లవర్ హార్న్ బేబీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ గుంపులో ఈడే నచ్చాడు నాకు, ఎందుకంటే స్పీడ్ గా గ్రోత్ అయిపోతున్నాడు అనమాట. అంత మందిలో వీడి ట్యాంక్ ని మంచిగా హైజీనిక్ గా చూపించాలని చెప్పి ఇప్పుడైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను నేను. క్లీనింగ్ అంటే మీరు అనుకున్నంత రేంజ్ ఏం కాదు, మామూలుగా ఒక చిన్న డ్రాపర్ తీసుకున్నాను, ఒక మగ్గు తీసుకున్నా. వీడు చేసిన దరిద్రాలంతా కూడా ఈ డ్రాపర్ తోటే మనం కలెక్ట్ చేసుకుంటాం. చేతికి అస్సలు ఏం అంటకుండా ఈజీగా తీసేయొచ్చు అనమాట. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు, నావల్ కదా బాబు ఇలాగా. అయితే ఈ ట్యాంక్ మనం క్లీన్ చేసేటప్పుడు ఒకే ఒక దరిద్రం మాత్రం ఉంటుంది. అదేంటంటే పక్క నుండి వచ్చి పొడుస్తా ఉంటాడు అనమాట మన డ్రాపర్ ని. ఇంతకు ముందు వీడియోలో నేను ఒకటి అడిగాను, అదేంటంటే నామకరణం చేయండి అని చెప్పి. మన ఫాలోవర్స్ నుండి పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని అయితే గమనించాను. ఈ కామెంట్స్ అయితే చూడండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నిజమే, ఎక్కడ తయారయ్యారు నాకు అర్థం కావడం లేదు. వీడికి నేనే మంచి పేరు పెడతా. ఇంకా పాపం వెయిట్ చేస్తున్నాడు, లంచ్ టైం అయింది కదా, మా అన్న ఏదో ఒకటి వేస్తాడు నాకు ఫుడ్ అని చెప్పి. వీడితో కాసేపు ఆడుకుందామని వీడి నోట్ సైజ్ కంటే పెద్దగా ఉన్న పిల్లెట్ ని వాటర్ లో వేసా, అయినా కూడా వదలడం లేదు ఎదవా. మొహం పగిలిపోద్ది. వీడిని చూస్తే కుస్తీలు పడుతూనే ఉన్నాడు. ఇంకా తింటాడా తిండా అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నా. వీడు ఇంకా ఎప్పటికి తింటాడో నాకు అర్థం కావడం లేదు. అది పట్టుకొని తినడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు నేను వేసిన ఫుడ్ వచ్చేసరికి ఒకీకో బ్లాక్ పెరల్ అంటారనమాట. ఈ ఫుడ్ గురించి చెప్పలేదు కాబట్టి డీటెయిల్ గా అయితే ఇప్పుడు చెప్తున్నా. వీడు తినేసరికి ఏ టైం అవుద్దో ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోయమ్మో మింగేశాడు వీడు. వీడు తిన్నాక నాకు ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు, మీరే వినండి. వావ్. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి.